మనీ మీద అసలుకి ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌కి వాల్యూయే లేదు గైస్. చాలామంది యంగ్‌స్టర్స్ ఈ వీడియో చూడొచ్చు, నన్ను తిట్టొచ్చు, కామెంట్ సెక్షన్‌లో మీరేమన్నా అనొచ్చు. కానీ మీకు మనీ మీదైతే అస్సలు వాల్యూ లేదు. మీరు దేనికంటే దానికి స్పెండ్ చేసేస్తున్నారు. మీ పేరెంట్స్ హార్డ్ వర్క్ గానీ, ట్రేడింగ్‌లో కూడా హెవీ రిస్క్స్ తీసుకొని, మీ ఫ్యామిలీ సేవింగ్స్ మనీని కూడా చాలామంది రీసెంట్‌గా కొన్ని కేసెస్ వచ్చాయి మాకు. వాళ్ళ ఫ్యామిలీ సేవింగ్స్ ఏదైతే ఇల్లు కోసం వాటి గురించి పక్కన పెట్టుకున్న మనీని ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. ప్రాపర్ లెర్నింగ్ లేకుండా. లైఫ్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే మీరు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మనీకే. ఎందుకంటే అదే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు మీ తల్లిదండ్రులకి ప్రేమ చూపించాలన్నా డబ్బు అవసరం చాలా ఇంపార్టెంట్. ప్రేమ ఎలా చూపిస్తావు? అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా అంటే ప్రేమ చూపించినట్టు అవుతుందా? మీ తల్లిదండ్రులకు నువ్వు ప్రేమ చూపించాలి, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కొనాలి, కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలి అంటే వాటన్నిటికీ మనీ కావాలి. సో అది అర్థం చేసుకోండి. వేస్ట్ ఎక్స్పెన్సెస్, అన్నెసెసరీ వాటిలో దూరకండి. మీరు ఏదైనా మీ మనీ, మీ హార్డ్ అండ్ మనీని ఇండల్జ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఇండల్జ్ చేయండి. అది ట్రేడింగ్ అవ్వని, ఏ బిజినెస్ అవ్వని, దేంట్లో అన్నా బీ కేర్ఫుల్. మీ వల్ల ట్రేడింగ్ అవ్వట్లేదు, మీ వల్ల బిజినెస్ అవ్వట్లేదు అంటే వదిలేసేయండి. వై ఆర్ గెట్టింగ్ ఇట్ టు ఇట్? నన్ను కానీ, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైతే ట్రేడింగ్ రిలేటెడ్ చెప్తున్నారో అందరినీ అన్ఫాలో చేసేసేయండి. హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్. మీకు నిజంగా ఆ గట్స్, నేను చేస్తాను, చేసేది నేర్చుకుంటూ చేస్తాను, రిస్క్ చేసేది కూడా ఒక ప్రాపర్ ప్రాక్టికల్ వేలో రిస్క్ చేస్తా అన్నప్పుడే దిగండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. స్టాక్ మార్కెట్ అవని, ఎనీ బిజినెస్ అవని, ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. మీ రిస్క్ మిటిగేట్ చేసేటట్టు అండ్ మనీకి రెస్పెక్ట్ ఇస్తూ చేయండి. థ్యాంక్ యూ గైస్.